హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ విజయ్ భాస్కర్ని. మనకి ఇక్కడ వచ్చేసి కోనాపూర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. అండ్ ప్రస్తుతానికి వచ్చేసి అన్న మనది మండలం వస్తా జిల్లా వస్తాను ఆమగల్ మండలము రంగారెడ్డి డిస్టిక్. ఓకే, మన ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ప్రతి వారం అంటే సోమవారము శుక్రవారం ఓకే మనకు శుక్రవారము సోమవారం అయితే ఇక్కడ మనకైతే ప్రజెంట్ అయితే 15 ఆవులు అయితే లోడ్ అయితే దిగుతాయి అనమాట మనకైతే. అండ్ బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్. మనకి ఇంకా ఏమైనా రకాల బ్రీడ్ వస్తాయి అన్న? హెచ్ఎఫ్ క్రాస్ వస్తాయి మన దానికి, అంతేనా? ఓకే, మనకైతే చూడొచ్చు. అండ్ గిర్లాండ్ కానీ అలాంటివన్నా వస్తాయండి అప్పుడప్పుడు. ఓకే, మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైజ్ వచ్చేసి మనకైతే ఈ వారం వచ్చేసి 70,000 నుంచి కదా, 70,000 నుంచి 90,000 మధ్యలో ఉన్నాయి. ఓకే, ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆవుల కథలు అయితే అడుగుదాం. ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ కొట్టినా, షేర్ కొట్టినా, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఆవిడ మనకైతే ఇక్కడ ఈ వారం వచ్చేసి ప్రైజ్ అయితే 70,000 నుంచి అయితే ఉన్నాయన్నమాట మనకైతే. ఓకే రండి నెక్స్ట్ ఇప్పుడు మనమైతే కోనాపూర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఒకసారి అయితే అడ్రస్ కూడా అడుగుదాం. ఒకసారి అయితే అన్న అడ్రస్ చెప్పండి అన్న. మన డేట్ మనది కోనాపురం విలేజ్, ఆమనగల్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఆమగాని మండల్. ఓకే, మనకు వచ్చేసి మనకి ఈ మన డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్న? శ్రీమాత డైరీ ఫామ్. ఓకే, మనకు మీ పేరేం పేరు అన్న? నా పేరు రాజన. ఓకే, ఏ వారం వస్తే మన తాను అన్న మన తాను సోమవారము, ఓకే శుక్రవారం, సోమవారం. ఎక్కడ నుండి వచ్చా అన్న? అన్న మన 70 నుంచి 90. ఎక్కడ నుండి వచ్చే ఆవులు? మనకు చింతామణికి వస్తాయి, మహారాష్ట్రకి వస్తాయి. మహారాష్ట్రకి ఒకలోడు, చింతమణి. ఓకే చూడొచ్చు. ప్రజెంట్ అయితే మన తాను రీజనబుల్ రేట్లు చెప్పండి అన్న. 70 నుంచి 90 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం 90 మధ్యలో ఈ వారం ఉన్నాయి అంతే. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వారం అంతా ఎన్ని లోడ్ తినే అన్న? ఈ వారం 8 ఆవులు తిన్నా. 3 ఆవులు సేల్ అయిపోయినాయి, తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఒక 5 ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు సేల్ అయిపోయినాయి? 3. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ప్రజెంట్ అయితే 5 ఆవులు అయితే ఉన్నాయంట మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ లో 5 ఆవులు ఉన్నాయి కదా, సూడి ఉన్నాయా పాలిచ్చాడు ఉన్నాయి? మొత్తం సుడివేనా, మొత్తం సుడి. ఓకే, బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్, గిరిలాండ్ క్రాస్. ఓకే, ఫస్ట్ ఒక చెప్పాను అనేది గిరిలాండ్ క్రాస్, హెచ్ఎఫ్ రెండు మిక్సింగ్. బ్రీడ్ వచ్చేసి గిరిలాండ్ క్రాస్. హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళతో ఉంది అనేది 6 పళ్ళతో ఉందా? 6 పళ్ళతో ఉంటుంది చూడొచ్చు. 6 పళ్ళతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే. ఇది మనకి ఇప్పుడు రెండో ఈత ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత ప్రజెంట్ వచ్చేసి. మనకు ఏమైనా మిల్కింగ్ ఎంత వరకు వచ్చాను అనేది మన ఎక్స్ప్రెషన్ ప్రకారం అయితే ఒక 10 లీటర్లు వస్తాయి పాలు పూటకి. ఇప్పుడు ఏంటంటే మన రైతుల సరిగా ఉండదు, ఒక 8 లీటర్లు. 8 లీటర్లు గట్టిగా మంచిగా చేసి ఎంత వరకు 10 వస్తుంది. 10 చూడొచ్చు. గట్టిగా మంచిగా చేసి ఒక 10 నుంచి 11 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి దీని దగ్గర అయితే మనకైతే. అండ్ సర్కట్ మాత్రం బాగుంది మనకి, ఇంకా లెటర్ కూడా బాగుంది మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే. అండ్ మనకి ఇది డెలివరీ సమయం అయితే ఒక 5 లేదా 6 రోజులు అయితే టైం పెట్టుకోండి. ఇవాళ ఏంటంటే ఇవాళ లోడ్ దిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు పొద్దున్న ఒక 6 గంటలు అవుతుందా? ఒక 4 గంటలు అవుతుంది. 4 గంటలు. ఓకే, మనకి ఏంటంటే ఇవి కొంచెం నొప్పులతో ఉంటాయి. ఇప్పుడు పొడుగు ఉన్న పొడుగు కూడా గుంజుకపోతాయి అనమాట మనకైతే. ఏంటంటే మీకు అయితే రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది మీకు అయితే. అండ్ పొడుగు అనేది ఆవు సైజు కానీ బ్రీడ్ కానీ రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి ధర ఏం చెప్తున్నాను అన్న? మనము ధర మాత్రం ₹1,00,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ ఒక 85 వరకు ఇచ్చేస్తాం. 85 వరకు ఇచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ రేట్ అయితే 85 వరకు అయితే ఇచ్చేస్తానంటే. ఓకే, ఒక టేపను అనేది హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళతో ఉంది అనేది కడగలిపింది. ఇప్పుడు ఇంత 3 అయితే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంత 3 అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇంకా లెటర్ చూడండి నాకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ ఎంత వరకు ఇస్తాను అనేది 10 నుంచి 12 మధ్యలో వస్తాను. 10 నుంచి 12 మధ్యలో. మన రైతుల మధ్య 10. ఓకే, గట్టిగా మధ్య చేస్తే 10 నుంచి 12 మధ్యలో తీయచ్చు. 12 మధ్యలో. ఓకే, ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే. మనకి ఇది మనకి ఏమైనా గ్యారెంటీ ఉంటుందా అన్న ఇక్కడ? అనే మన దాన సన్లు ఫెయిల్ అయితే గుడ్ల మేలితే గ్యారెంటీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే అయితే పాలు గ్యారెంటీ. ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నది మీరు అయితే 4 విధాలు ఇక్కడ చూసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోండి. ఇంకేమైనా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే సన్లు కానీ గుడ్ల మాయ వెళ్తే మాత్రం గ్యారెంటీ ఇస్తాం. అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాని తరపు నుంచి ఇంకో ఇస్తాం. ఓకే, ప్రజెంట్ చూడొచ్చు. అంటే దీనికి ధర ఏం చెప్తున్నా అన్న? దీనికి 1,10,000 చెప్తున్నా. ఓకే, ఒక 98 వరకు ఇచ్చేస్తాం. 98 వరకు వస్తాయి. 10 నుంచి 12 మధ్యలో. ఓకే చూడొచ్చు. సైజ్ ఉంది, మంచి సైజ్ ఉంది, బ్రీడ్ ఉంది. ఏంటంటే ఇవాళ పొద్దున మార్నింగ్ లోడ్ దింది కాబట్టి ఆవు అయితే కనిపించట్లేదు అనమాట. రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది ఆవు అయితే చూడొచ్చు. ఇంకా లెటర్ చూడండి. అండ్ ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట. ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీ. ఇది మొత్తం నిండిపోతుంది. సన్నకట్లో మంచిగా ఉందన్నా. అవును, సన్నకట్ కూడా బాగుంది. ఓకే, ఫైనల్ రేటు 95 వరకు ఇచ్చేస్తాం. 95 వరకు ఇచ్చేస్తాం. ఓకే అన్న, మూడో ఒక టేపనా అనేది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళతో ఉంది. ఇప్పుడు ఇంతే రెండో అయితే ఇప్పుడు ఇంతే. ప్రజెంట్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అన్న. అవును. ఓకే, ఇది మిల్కింగ్ ఎంత వరకు చెప్పినా అనేది మనకు రైతులు మాత్రం 9 లీటర్ చెప్పినా ఫైనల్. ఓకే, మన వెదర్ కి అయితే 8 లీటర్ అయితే నా సన్కట్ మాత్రం నెంబర్ 1 ఉంది మనకి చూడొచ్చు. మనకి 4 టన్ అయితే సమానం ఉండే మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇగో చూడండి. అండ్ ఇప్పుడు ఏంటంటే అన్న మనకి ఇది మిల్కింగ్ మనకు మన రైతుల వరకు చెప్పండి అన్న. 8. ఓకే, మనకి చూడొచ్చు. మనకి ఇది ఇంకా లెటర్ చూడండి. ఒక 1 రోజులు టైం పెట్టుకుందామా? వారం టైం అన్న. ఇక 2 రోజులు టైం పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ధర ఏం చెప్తున్నా అన్న? 85,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 75,000 వచ్చేస్తుంది. ఓకే, మనకి చూడొచ్చు మనకైతే రీజనబుల్ రేట్ అనమాట మనకైతే. అండ్ సన్కట్ మాత్రం నెంబర్ 1 ఉంది చూడండి.
ఓకే, చాలా నిదానం. చూడొచ్చు నిదానం ఉంది ఆవు, చూడొచ్చు. అండ్ ఇక ఓకే, ఫైనల్ రేటు 75,000. 75,000 ఇచ్చేస్తాం. వెళ్ళిపో అన్న. ఒక దేపనా అనేది హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్. ఓకే, 6 పళ్ళ ఎన్ని పళ్ళతో ఉందా? 6 పళ్ళ మీద ఉందన్న. 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇది హెచ్ఎఫ్ క్రాచా? హెచ్ఎఫ్. ఓకే, మనకి ఇది ఏంటంటన్నా మనకు ఎంకల అట్టర్ చూడొచ్చు. ఎంకల అట్టర్ చూడండి. మిల్కింగ్ ఎంత చెప్పారన్నా? అన్న మనకు అక్కడ వచ్చేసి మన రైతులనే తీసుకున్నాము. ఓకే, లాస్ట్ అయితే 9 లీటర్లు వచ్చినాయంట. ఇప్పుడు 10 లీటర్లు పిండిండు. ఓకే, ఇప్పుడు మనం ఒక రైతులకు 8 లీటర్లు అయితే మన రైతుల వారికి 8 లీటర్లు. ఏమందంటే ఇప్పుడు గట్టిగా మన చేస్తే ఎంత వరకు 10 వస్తాయన్నా. 10. ఓకే, మనకైతే కొంచెం టైం ఉందన్న, చెప్పండి అన్న టైం ఎంత పెట్టుకోవచ్చు? అన్న ఒక 20 డేస్ అన్న. 20 డేస్ ఫ్రెండ్స్. ఒక 20 రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చంట. అది డెలివరీకి అయితే చూడొచ్చు. ఎంకల అట్టర్ చూడండి. దీనికి ధర ఏం చెప్తారన్న? అన్న దీనికి 90,000 చెప్తాడా. ఓకే, ఫైనల్ రేట్ 82,000 ఇచ్చేస్తాం. 82,000 ఇచ్చేస్తాం. ఓకే, ఇంకేమన్నా దూరం రైతులు వచ్చి ఏమైనా తగ్గుతుండొచ్చా? ఒక 1,000 తగ్గుతాం. ఓకే, చూడొచ్చు. అండ్ వెళ్ళిపోన్న ఎంకల అట్టర్ చూడండి. అట్టర్ బాగుంది. ఏంటంటే కొంచెం టైం ఉంది అనమాట. మనకైతే ఒక 20 రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. అన్న ఐదా ఒక తేపనా? అనేది 4 పళ్ళ మీద ఉందన్న. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్. చూడొచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే మనకి ఇది 4 పళ్ళతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే. ఇది ఇంతే 2 అవుతాయి కానీ 2 అవుతానా. ఓకే, మనకు చూడొచ్చు. మిల్కింగ్ ఎంత వరకు చెప్పారన్నా? అన్న మనకి 8 లీటర్లు చెప్పాను అక్కడ. ఓకే, చూడొచ్చు. పొడుగు చూడండి, పొడుగు నరాలు చూడండి. ఎంకల అట్టర్ చూపిస్తాయండి. అండ్ మనకి ఇది చూడొచ్చు. అండ్ ఇది మిల్కింగ్ 8 వరకు చెప్పారు. 8 లీటర్లు చెప్పారు. ఓకే, మన వారికి ఎంత వరకు? 7 వస్తాయన్నా. 7. ఏంది అట్టర్ బాగానే ఉంది కదా. ఇక మన కొంచెం వీక్ ఉంది కదా ఆవు. ఓకే, ఒక 7 లీటర్ గ్యారెంటీ. ఓకే, చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇది డెలివరీ అయిపోయిందా? డెలివరీ కాలేనా? అవ్వలేదు. కాలే, ఇంకొక వారం టైం ఉంది. వారం రోజులు టైం ఉంది. వారం రోజులు టైం. చూడొచ్చు. అండ్ మనకి ఏం ధర చెప్తున్నా? అన్న దీనికి 80,000 చెప్తున్నాం. 80,000 చెప్తున్నాం. ఓకే, 72కి ఇచ్చేస్తా. ఎంత? 72. 72,000 ఇచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. 72,000 అయితే ఇచ్చేస్తాను అంట అయితే. చూడొచ్చు ప్రజెంట్ అయితే. అంటే ఇది పొడుగు నరాలు చూడండి. చాలా నిదానం అన్న. చూడొచ్చు. అండ్ మనకి ఇది డెలివరీ అయితే ఒక 4 రోజులు పెట్టుకున్నాం. 5 రోజులు, ఇంకో వారం. చాలా అయితే టైం పెట్టుకుంటాం డెలివరీ అయితే.